సంవత్సరం తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఈరోజు గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వెన్నుపోటు దినము కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో పనులున్నప్పటికీ కూడా ఎన్నో వ్యవసాయ పనులున్నాయి. అందరూ కూడా ఎంత పనులున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెన్నుపోటు అనేది ఒక చాలా పెద్ద మాట. ఎందుకంటే ఏదైనా కూడా ప్రత్యక్షంగా చెప్పి చేస్తే అదొక గౌరవం ఉంటుంది, తప్పు చేసినా ఒప్పు చేసినా. కానీ వెన్నుపోటు అనేది మనిషిని నమ్మించి మోసం చేస్తేనే ఆ వెన్నుపోటు అనే మాటకి అర్థం ఉంటుంది. దీన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, గడిచిన చంద్రబాబు నైజం అంతకుముందు అందరికీ తెలుసు, ఈ తరానికి తెలియదు. కొత్తగా ఓటింగ్ వచ్చిన వాళ్ళందరికీ తెలియక మోసపోయి ఈరోజు ఆయన దాదాపు 6 సూపర్ 6 హామీలతో పాటు దాదాపుగా 143 హామీలు ఇచ్చాడు. అవి కాక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలని మేము రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఏమీ చేయలేదు ఆయన, రద్దు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలని మళ్ళీ ఏవైతే ప్రజల్లో పూర్తిగా ప్రభావితమైనాయో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెప్పి నేను మళ్ళీ వాటికి తీసేస్తాను దాన్ని అని చెప్పి మళ్ళీ ఆయన దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు, స్మార్ట్ మీటర్స్ నేను బిగిస్తే పగలగొట్టండి అని చెప్పి లోకేష్ చెప్పారు. కానీ ఈరోజు అదే స్మార్ట్ మీటర్లను రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా రైతులతో మాయమాటలు చెప్పి ఆ రోజు పగలగొట్టండి అని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన ఆధ్వర్యంలోనే బిగిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి వెన్నుపోటు. వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా నిర్వీర్యం చేసి మీకు అసలు ఉద్యోగమే లేదని ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తారు. సో ఈ రకంగా అవే కాకుండా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా, పెన్షన్లు ఇచ్చామన్నారు, 4,000 పెన్షన్ ఇచ్చారు, కరెక్టే. కానీ మీరు ఎన్ని వేల పెన్షన్లు తీసేసి ఎన్ని లక్షల పెన్షన్లు తీశారు? దాదాపు 3 నుంచి 5 లక్షల పెన్షన్లు తీశారు ఈరోజు. అదేవిధంగా దాదాపుగా మీరు కొత్త పెన్షన్లు ఇంతవరకు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మీరు వెన్నుపోటు విధానం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఎంతోమంది యువకులు ఎన్నో కలలు కన్నారు. మాకు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మాకు పనులు దొరుకుతాయి, మాకు నిరుద్యోగ భృతి వస్తుంది, పనులు ఇవ్వలేని పరిస్థితులని ఆశపడ్డారు. కానీ ఈరోజుకి ఒక్క పని ఇవ్వలేదు, ఒక ఉద్యోగం కల్పించకపోయినా వీళ్ళకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా డిఎస్సి నుంచి ఈవెన్ కరెంటు బిల్లులు కూడా ఈరోజు మీరు చూస్తున్నారు. మేము వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎప్పుడో 10-15 సంవత్సరాల నుంచి కూడా వచ్చే బిల్లులను ఈరోజు మన దాంట్లో కలిపి ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి గవర్నమెంట్ ఇది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేవలం ఈ గడిచిన సంవత్సరం ఏం జరిగిందా అంటే, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సమస్యలపై మాట్లాడారో అప్పుడు ఎంబడే ఒక డైవర్షన్ తీసుకొని వస్తున్నారు. ఒక జత్వానీ కేసుని తెర మీదకి తీసుకొచ్చారు, ఒక ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసు ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. ఎప్పుడో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందట ఉన్నటువంటి కేసుల్ని కొత్తగా తిరగదోడి ఆ రోజు 18 మంది ముద్దాయిలు ఉంటే ఈరోజు 127 మంది ముద్దాయిల్ని చేర్చి ఎవరైతే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతు వినిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేసి దాన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్ అయినటువంటి TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడులో హైలైట్గా చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలకు ఈరోజు మేము ఇచ్చిన పిలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వచ్చే 3 సంవత్సరాలు తోడుగా ఉండాలి. ఈ ఎలక్షన్స్ వరకు మేమందరం కూడా తోడుగా ఉంటాము. మా కార్యకర్తలు ఎవరైతే ప్రజలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, వాళ్ళందరూ కూడా ప్రజలతో పాటు ఉండి ప్రజల వ్యతిరేక విధానాలను ఏవైతే ఈ ప్రభుత్వం చేస్తుందో, ప్రజా వ్యతిరేక విధానాలని, వాటన్నిటికీ కూడా మేమందరం కూడా తోడు ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా మేము ఒక మనోధైర్యాన్ని నింపి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమ్మిన చోటే వెన్నుపోటు ఉంటుంది. నమ్మి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ప్రజలకు బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటానికి దిగున్నాం. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు. నమ్మినటువంటి మామనే వెన్నుపోటు పడిచినాడు. ఆయన అధికారానికి
మరి ఎక్కడ కూడా తృప్తి లేదు ఆయన. ప్రజలకు చెప్పి అన్న చెప్పినట్టు ధైర్యంగా ముందు మాట చెప్పి నిలబడి నెరవేర్చినటువంటి నాయకుడు మా నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇస్తే మడిమ తిప్పము, మాట ఇస్తే మాట తప్పము. ఇలాంటి నైజం కలిగినటువంటి మా పార్టీ ఎక్కడ చెప్పిన మాటను వెంటనే మర్చిపోయి వెన్నుపోటు పడిచే పార్టీ కూటమి పార్టీ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఇంకా సంవత్సరమైన ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన ఉంది. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నమ్మి ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారు. రాబోయే రోజుల్లో మనకు తప్పకుండా మా రోజులు వస్తాయి. మేము మళ్ళీ ఈరోజు దెబ్బ తిన్నాం, మళ్ళీ రేపొద్దున మాది మేము తీర్చుకుంటాం. ప్రజల పక్షానే ఉంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంతో చేశాం. గత పాలనలో ప్రజలు మరి నమ్మినారు, చంద్రబాబు నాయుడు నమ్మినారు, మోసం చేశాడు. మళ్ళీ ఈసారి నమ్మరు జగన్మోహన్ రెడ్డి. మా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఇది పునాది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మరి వెన్నుపోటు దినోత్సవమే ఈరోజు పునాదిగా మరి ప్రజలందరూ కూడా ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కార్యకర్తలకు ఒకటే హామీ ఇస్తున్నాను, మరి రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా మరి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నేను ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండి మరి వచ్చిన తర్వాత పార్టీలో వీళ్ళందరికీ ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని న్యాయం చేయడానికి మేమందరం ముందున్నామని ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ తరఫున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గూడూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.